హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ మైన్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పైన ఉన్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసుకుందాం. సో నిన్న మనం మార్కెట్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత ఇవాళ చూసినట్టయితే ఏదైతే లో ఉండేనో అది బ్రేక్ అవ్వలేదు. ఎస్టర్డే మార్కెట్లో ఉన్న లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉండేనో నిన్న దానిపైన మార్కెట్ వెళ్ళి మార్కెట్ ఇవాళ బుల్లిష్లో క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 22,200 దగ్గర మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది చిన్న షార్టర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మనకి. అండ్ ఇక్కడ మనకి 22,300 ఈ రెండు కూడా యాజ్ ఆఫ్ నో ఇంకా కూడా రెసిస్టెన్సెసే. సో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ దగ్గరలో ఉంది మార్కెట్, అండ్ అప్ సైడ్లో ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకేనా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్లో ఫాలో అయిందో సో దాని తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ రివర్సల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి బిగ్ బెరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే రివర్సల్ క్యాండిల్, అండ్ అగైన్ ఇక్కడ కూడా, అండ్ అగైన్ ఇక్కడ కూడా. అండ్ అదే పాయింట్స్ని నేను ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అండ్ ఇవాళ కూడా చూసినట్టయితే మార్కెట్ నిన్న బిగ్ రెడ్ క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ స్లోలీ అప్ సైడ్లోంచి అంటే రిట్రేస్మెంట్ చేసింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు మనకి ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. అంటే 22,200 లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ వచ్చి అక్కడ నుంచి రిజెక్ట్ చేసేసింది అనుకోండి, సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఏదైతే ఇవాళ హై ఉందో దానిపైన ట్రేడ్ అవుతూ మార్కెట్ ఏదైతే ఇవాళ స్ట్రాంగ్లీ ఇట్ కెన్ సపోర్ట్ తీసుకుందో అరౌండ్ 21,900 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఆ లెవెల్స్ పైనే మార్కెట్ ఉందనుకోండి, సో మార్కెట్ బుల్లిషే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 22,200 పైన సస్టైన్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 22,250 ఆర్ 22,300 పైన మార్కెట్ వెళ్ళిపోయింది అనుకోండి, దీని లెవెల్స్ పైకి వెళ్తే మళ్ళీ మార్కెట్ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 22,300 పైన మార్కెట్లో క్వాంటిటీ పెంచుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 22,300 బిలో అప్ సైడ్లో మనము సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ అనేది రావాలంటే ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లో బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే చూస్తున్నామో డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు చిన్న టైం ఫ్రేమ్లో చూస్తే, అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఆల్రెడీ బుల్లిష్ ప్రైస్ యాక్షన్తో ఉంది ఇక్కడ. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్లో డౌన్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. మనం అట్లీస్ట్ మార్కెట్ 22,000 బిలో వస్తేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ 22,200 లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ చూపించింది అనుకోండి చిన్న టైం ఫ్రేమ్లో, అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అది ఎలా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని షార్టర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ 22,200 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ 22,300 పైన మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు సిఈ సైడ్లో, ఎందుకంటే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ట్రెండ్ లైన్ దగ్గరలో ఉంది ప్రైస్ అయితే. సో ఇక్కడ నేను షార్టర్ టైం ఫ్రేమ్ తీసుకెళ్ళి చూపిస్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ దానికన్నా ముందు నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఇండెసిషన్ క్యాండిల్. అండ్ ఏదైతే ఎస్టర్డే క్యాండిల్ ఉందో దాని కింద మార్కెట్లో ఉంది సో ప్రైస్ అయితే, అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి మనకి రిట్రేస్మెంట్ చేసింది. అండ్ ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాను. ఓకేనా. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసినట్టయితే నిఫ్టీది. సో నిఫ్టీ ఇవాళ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లోనే ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మనకి నిన్న మార్కెట్ ఫాల్ అయిందో ఆ లెవెల్ ఒక 50% ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ నుంచి అయితే ఫాల్ అయిందో ఆ ఒక 50% దగ్గరికి మార్కెట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు డౌన్ సైడ్ చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇది రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ ఒక ఎం టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ ఈ డౌన్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ 22,085 చూపిస్తుంది. సో సేఫర్ సైడ్ 22,000 లెవెల్ కింద మీరు డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యిందనుకోండి, సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంది అంటే ఏదైతే ఇవాళ డే ప్రైస్ యాక్షన్ ఉందో అదంతా కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్
22,250 అండ్ 22,300 పైన మార్కెట్లో ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 22,400 ఆర్ 22,450 లెవెల్, ఈ లెవెల్స్ వరకు మార్కెట్లో ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ ఆల్ టైమ్ హైస్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు 22,300 పైన ప్రైస్ కన్నా సస్టైన్డ్ అవుతాయి అండ్ దీనిపైన ప్రైస్ ఉంటాయి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 200 పాయింట్స్ దగ్గర మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా వీక్నెస్ కనిపిస్తుంది నాకు. అండ్ ఎప్పటి వరకు వీక్నెస్ ఉంటుంది అంటే క్లియర్లీ మార్కెట్ 47,200 బిలో ఉన్నంతసేపు బేరిషే అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది 47,500 అబోవ్ ఉంటే మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు, అంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనకి 47,500 కానీ 47,200 కానీ రెసిస్టెన్సెసే. అండ్ మార్కెట్ ఇక్కడ కూడా చూసినట్టయితే ఇవాళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అండ్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ 47,200 రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి అండ్ ఏదైతే ప్రైస్లో ఓపెనింగ్ అయిందో అదే ప్రైస్కి దగ్గరికి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. కంప్లీట్లీ ఆప్షన్ సెలర్ డే అనుకోవచ్చు. బోత్ సైడ్స్ మూవ్ వచ్చింది వీ షేప్. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మార్కెట్ పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 46,500 అండ్ 46,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బుల్లిష్ ఎప్పుడు అవ్వాలంటే ఈ లెవెల్స్ పైనే బుల్లిష్ అవ్వాలి. 47,200 పైన మార్కెట్ ఏదైతే వెళ్ళింది అనుకోండి అప్పుడే బుల్లిష్ అవ్వండి. యాజ్ ఆఫ్ నో అయితే 47,200 కింద ఉన్నంతసేపు మార్కెట్లో బేరిష్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే ఏదైతే అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా నెగిటివ్గా అనిపిస్తుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ డే లో ఉందో ఆ లో చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ కిందనే మీరు పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేయండి. అదర్వైజ్ మీరు చాలా తక్కువ క్వాంటిటీతో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ పైకి వెళ్తుంది అనుకోండి, సో ఇక్కడ పీఈ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయకండి. 47,200 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్లో స్లైట్లీ మళ్ళీ అప్ సైడ్లో మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 47,300 400 పైకి వెళ్తే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఈ డౌన్ సైడ్లో వచ్చినప్పుడు పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ఒక ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక ప్రైస్ యాక్షన్ బేరిష్ ప్రైస్ యాక్షన్తోనే ఉంది యాజ్ ఆఫ్ నో. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళకూడదు. పైకి వెళ్తే ఇది బుల్లిష్ ప్యాటర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో రిజెక్ట్ చేస్తే ఇది బేరిష్ ప్యాటర్న్ అవుతుంది. ఓకేనా, సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఇంట్రాడేలో. సో ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. 47,200 బిలో ఉన్నంతసేపు బేరిష్లోనే ఉండొచ్చు. 47,200 అబోవ్ మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఇవాళ ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అవుతే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సిమిలర్ కేస్ ఫిన్ నిఫ్టీ కూడా మనం మాట్లాడుకుంటే సేమ్ ప్రైస్ యాక్షన్. ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఈవెన్ 20,800 లెవెల్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అండ్ దాని కిందనే ప్రైస్ అనేది ఉండే ఇవాళ కూడా మనం చూసినట్టయితే. అండ్ ఇక్కడ 20,900 ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే 20,900 పైకి వెళ్ళింది అనుకోండి ఆర్ 950 పైకి వెళ్తే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో 20,680 ఆర్ 650 బిలో వచ్చింది అనుకోండి పీఈ సైడ్లో ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, ఫిన్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో చూస్తే దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. హై అండ్ లో మార్క్ చేయండి డైలీ టైం ఫ్రేమ్ది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా ఎప్పుడైతే హై బ్రేక్ చేస్తే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ బ్రేక్ అయింది అనుకో ఏదైతే ట్రెండ్ ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే బెరిష్ ఉందో అది ఫాలో అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు సెన్సెక్స్కి వద్దాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ సిమిలర్ ఉంటుంది. మనం సెన్సెక్స్ చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ చూసినట్టయితే సిమిలర్. సో ఈ అనాలిసిస్ కూడా మనం చూసినట్టయితే సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ కూడా ఇక్కడ మనకి పాజిటివ్ ఉండే ఇవాళ. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, బుల్లిష్ ప్యాటర్న్. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. అండ్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఏదైతే హై ఉందేనో ఆ హై బ్రేక్ అయింది అనుకోండి 73,400 అబోవ్ మార్కెట్ ఉంటే ఇప్పుడు అక్కడ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో వచ్చింది అనుకోండి వెయిట్ చేయండి. మార్కెట్ అనేది ఇక్కడ మనకి ఏదైతే బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉందో అంటే డబుల్ బాటమ్ ఉందో ఈ లెవెల్స్ కింద మార్కెట్ వస్తేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, సో అప్పటి వరకు ప్రైస్ యాక్షన్ వెయిట్ చేయండి.
ఎందుకంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం 72,800 కానీ అండ్ ఏదైతే డబుల్ బాటమ్ ఉందో దాని కింద ప్రైస్ యాక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ పీఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ తొందరపడి ట్రేడ్స్ ప్లాన్ చేయకండి. మార్కెట్కి కొద్దిగా టైం అయ్యండి. మీరు కూడా అట్లీస్ట్ ట్రేడ్ అనేది 11 తర్వాత ఆర్ ఎల్స్ 10:30 అట్లీస్ట్ 10:30 తర్వాతనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఫ్రైడే మోస్ట్లీ సైడ్ వేసే ఉంటాయి. సో మీరు చూసి ట్రేడ్ చేయండి. అండ్ అదేవిధంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ డేటా పెడతాను. సో నిఫ్టీ చూసినట్టయితే సో ఇక్కడ మనకి 22,200 లెవెల్ దగ్గర మనకి 22,898 యాడ్ అయింది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ అప్ సైడ్లో 22,300 కానీ అండ్ 22,400 కూడా రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ చూస్తే 22,000 లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ 40,969 యాడ్ అయింది. సో ఇక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది 22,000 లెవెల్ దగ్గర నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 46,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా 46,800 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 46,000 అండ్ 42,000. అండ్ ఇక్కడ ఇంకా అప్ సైడ్ చూస్తే 47,000 రెసిస్టెన్స్ అండ్ 47,500 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 47,000 దగ్గర 77,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 47,500 దగ్గర 43,000. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ కూడా చాలా డేటా కూడా ఎక్కువగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. సపోర్ట్ దగ్గర తక్కువగా ఉంది. అంటే రెసిస్టెన్సే స్ట్రాంగ్గా కనిపిస్తుంది 47,000 లెవెల్ దగ్గర అండ్ 47,500 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూస్తే డౌ జోన్స్ వచ్చేసి 177 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ చైనా మార్కెట్స్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఓకేనా. ఏషియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉన్నాయి. ఓకేనా. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఓవర్ నైట్ మార్కెట్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లోనే యాక్టివ్గా ఉంటారు. స్టిల్ ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ ఇవాళ నేను హీరో ట్రేడ్ కూడా ఇచ్చాను 22,100 CE 25 రూపీస్లో. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 58 వరకు వెళ్ళింది. అండ్ ప్రీమియం డబల్ కూడా చేసింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిట్ బుక్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు. వన్ ఆఫ్ ద ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్ 80,000 కూడా ప్రాఫిట్ బుక్ చేసి స్క్రీన్ షాట్ కూడా పంపించారు. సో స్టిల్ ఇంకా కూడా మీరు జాయిన్ అవ్వకుంటే మిస్ అయినట్టే. సో జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో సైలెంట్లో పెట్టకండి. సో ఎప్పుడైనా కూడా నేను అప్డేట్ చేసినప్పుడు మీకు క్విక్గా అప్డేట్ అనేది తెలుస్తుంది. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.